ఒకప్పుడు ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు అతి విలాసంగా జీవించేవాడు. ఊదా రంగు వస్త్రాలు ధరించి ప్రతిరోజూ విందులు చేసుకుంటూ సుఖసంతోషాలతో గడిపేవాడు. అదే పట్టణంలో లాజరు అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతడు గాయాలతో బాధపడుతూ ఆ ధనవంతుని ఇంటి గుమ్మం దగ్గర పడుకుని ఉండేవాడు. ధనవంతుని భోజన పట్టిక నుండి పడిపోయే తినుబండారాలను తినాలని అతడు ఆశించేవాడు. కుక్కలు వచ్చి అతని గాయాలను నాకేవి. కాని ఎవ్వరూ అతనికి సహాయం చేయలేదు. కొంతకాలానికి లాజరు మరణించాడు. దేవదూతలు అతన్ని పరలోకంలో అబ్రాహాము ఒడిలోకి తీసుకెళ్లారు. అక్కడ అతడు శాంతితో, ఆనందంతో ఉన్నాడు. తర్వాత ఆ ధనవంతుడు కూడా మరణించాడు. అతడు బాధలో ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ అతడు చాలా కష్టపడుతూ ఉండగా దూరంలో అబ్రాహాము ఒడిలో సుఖంగా ఉన్న లాజరును చూశాడు. అప్పుడు ధనవంతుడు అబ్రాహామును పిలిచాడు. తండ్రి అబ్రాహామా, లాజరును పంపించి అతని వేళ్లను నీటిలో ముంచి నా నాలుకపై చల్లనివ్వండి, నేను చాలా బాధపడుతున్నాను అని అడిగాడు. అబ్రాహాము సమాధానమిచ్చాడు. నీవు భూమిపై ఉన్నప్పుడు మంచి విషయాలను పొందావు, లాజరు కష్టాలను అనుభవించాడు. ఇప్పుడు అతడు సుఖపడుతున్నాడు, నీవు బాధపడుతున్నావు. అంతేకాకుండా మన మధ్య ఒక గొప్ప అంతరం ఉంది, ఎవ్వరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లలేరు. అప్పుడు ధనవంతుడు చెప్పాడు. అయితే నా తండ్రి ఇంటికి లాజరును పంపండి. నా 5 సహోదరులకు హెచ్చరిక చెప్పమని కోరుతున్నాను, వారు ఈ బాధకు రాకుండా ఉండాలి. కాని అబ్రాహాము చెప్పాడు. వారికి మోషే మరియు ప్రవక్తల వాక్యాలు ఉన్నాయి, వాటిని వినాలి. ధనవంతుడు మళ్లీ చెప్పాడు. మృతులలో ఎవరో వెళ్లి చెప్పితే వారు మారుతారు. అబ్రాహాము జవాబిచ్చాడు. వారు మోషే మరియు ప్రవక్తల మాటలు వినకపోతే మృతులలో ఎవరో లేచినా వారు నమ్మరు. ఈ కథ యొక్క బోధ: ధనం కంటే దయ మరియు కరుణ ముఖ్యమైనవి. దేవుని వాక్యాన్ని వినడం మరియు పాటించడం అవసరం. ఈ లోకంలో చేసిన పనులకు పరలోకంలో ఫలితం ఉంటుంది. పేదలను, బాధలో ఉన్నవారిని నిర్లక్ష్యం చేయకూడదు.